తెలుస్తుంది. సో, దేవుని వాక్యం సత్యం. దేవుని వాక్యం ద్వారానే మనకన్నీ ఇదే నిజమైన దేవుని వాక్యం ఇవన్నీ కూడా మనం ఎంతోమంది చాలాసార్లు చదువుకుని ఉంటాం. సో, ఈరోజు నేను కొంచెం సింపుల్‌గా ఊరికనే వాక్యం గురించి టైమ్ లైన్ చెప్తాను. సో, ముందుగా మనం చూసుకుంటే క్రీస్తు ప్రభు వాక్యాన్ని గురించి ఏం చెప్పారు? క్రీస్తు ప్రభు పూర్తిగా వాక్యాన్ని నమ్మినట్టే మనం చూస్తున్నాం. ఆయన ఎప్పుడు లేఖనాల గురించి చెప్పినా లేఖనాలు నిజం, లేఖనాలు పరిపూర్ణం అవుతాయి. నేను దేనికి వచ్చానని చెప్పారు ఆయన, లేఖనాలని పరిపూర్ణం చేయడానికే వచ్చాను కానీ దేన్ని తీసివేయడానికి రాలేదు. ఒక చిన్న పళ్ళు కూడా పోదని చెప్పారు. ప్రతిదీ నెరవేరుతుందనే చెప్పారు కదా. సో ముందుగా మనం లూకా సువార్త 24వ అధ్యాయం 25 నుంచి చదువుకున్నాం. లూకా సువార్త 24వ అధ్యాయం 24వ అధ్యాయం 25 నుంచి 27 వరకు చదువు. 25 నుంచి. తర్వాత 44 చదువు. పాత నిబంధన మొత్తం క్రీస్తు గురించి రాసింది, క్రీస్తునే చూపిస్తుంది అని మనకి ఇక్కడ తెలుస్తుంది. లేఖనాలన్నీ ఆయన గురించి అయితే చూపిస్తున్నాయి. అది మనం పాత నిబంధన చదవక్కర్లేదు అనుకుంటూ ఉంటారు కొంతమంది. ఇప్పుడు కొత్త నిబంధనల కాలంలో ఉన్నాం, మనకి పాత నిబంధన వర్తించదు, మనం చదవక్కర్లేదు అంటూ ఉంటారు. కానీ పాత నిబంధనలోనే మనకి ఇవన్నీ కనిపిస్తాయి. దేవుడు అన్నిటిని ఎలాగ సిద్ధపరిచాడు, క్రీస్తు రాకడికి ఎలాగ సిద్ధపరిచాడు అనేది పాత నిబంధనలోనే మనకు తెలుస్తుంది. ప్రభు చెప్పింది ఇక్కడ మోషే అన్నప్పుడు మనకేమర్థమవుతుంది? మోషే అని అన్నప్పుడు అంటే లేఖనాల గురించి మాట్లాడుతూ మోషే అంటే ఏంటి? ఏమండి? అది కాదు. ఏమండి? మోషే ప్రవక్తలు అంటే మోషే అంటే ఏంటి? మొదటి 5 పుస్తకాలు మోషే రాసిన పుస్తకాలు అని ఆయన చెప్పేది. ఆ మొదటి 5 పుస్తకాలని మనం పెంటట్యూక్ అనే పదం విన్నారు కదా. అంటే 5 కావ్యాలు అన్నట్టు. ఈ 5 కావ్యాలు మోషే రాశాడు. ఆ మోషే చెప్పలేదా అని ప్రభు అడుగుతూ ఉంటారు. అది మోషే చెప్పలేదా అంటే మోషే రాసిన గ్రంథాల్లో ఉంది కదా అన్నట్టు. సో అది మోషే అని అన్నప్పుడు ఆదికాండం నుండి ద్వితీయోపదేశకాండం వరకు అది మోషే అన్నట్టు. ప్రవక్తలు అంటే మనకి గ్రంథాలన్నీ తెలుసు కదా. యెషయా దగ్గర నుంచి మలాకి వరకు ప్రవక్తలు అంటాం. యెషయా ఇర్మియా విలాపవాక్యములు, తర్వాత యెహెజ్కేలు, దానియేలు అంతవరకు పెద్ద ప్రవక్తలు అంటూ ఉంటారు. అలాగే విభజిస్తూ మీరు చదివారు, అలా విభజించటం అది నేర్పుతున్నారా మీ సంఘాల్లో? విభజించుకుంటే దాన్ని చదవటానికి అర్థం చేసుకోవడానికి కూడా సులువుగా ఉంటుంది. సో మీరు ప్రవక్తలు అన్నప్పుడు పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అంటారు. చిన్న అంటే వాళ్ళు తక్కువ లేకపోతే ఇంపార్టెంట్గా ఆపోవటం అది కాదు. అవి గ్రంథాలు చిన్నవి ఉన్నాయని చిన్న ప్రవక్తలుగా విడదీశారు. హోషేయ నుంచి మలాకి వరకు.
తర్వాత కీర్తనలు అన్నప్పుడు జనరల్గా ఆ జ్ఞాన జ్ఞాన పుస్తకాలు అంటూ ఉంటాం, విజ్డమ్ బుక్స్ అని. అవి యోబు నుండి పరమగీతం వరకు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, ఇవి జ్ఞాన గ్రంథాలు అంటూ ఉంటాం. అంటే అవి పోయిటరీలా ఉంటాయి. సో అవి జ్ఞాన గ్రంథాలు. తర్వాత చరిత్రను చూసుకుంటే మనం యెహోషువ దగ్గర నుండి, అంటే యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, అవి ముందు జరిగినాయి. తర్వాత మనకి సమూయేలు గ్రంథాలు, రాజుల గ్రంథాలు, దినవృత్తాంతాల గ్రంథాలు, అవి ఒక కాలం. తర్వాత ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, అవి ఇంకొక సమయం. సో ఈ గ్రంథాలన్నీ మనం చరిత్ర అనుకుంటాం, చరిత్రగా లెక్కేసుకుంటాం. సో ఇలాగా విభజించుకుంటే మనకి చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను టైం లైన్ చూపిస్తాను మీకు, ఏ ఏ సంవత్సరాల్లో ఏ జరిగినాయి, ఏ పుస్తకాలు ఏ టైంలో రాయబడినాయి, లేకపోతే ఏ టైంలో జరిగినాయి. అది కూడా మీకు బాగా అర్థమైతే, అంటే ఉట్టి ఇది చదివితే మనకి ఉపయోగం లేదు. ఉట్టి టైం లైన్ తెలుసుకుంటే మనకి ఉపయోగం ఉండదు. బట్ ఆ టైం లైన్ తెలుసుకోవడం వలన మనకి వేరే మనం చదివేయన్నీ మనకి బాగా అర్థమవుతాయి. అది ఉట్టిన టైం లైన్ వల్ల మనకి ఆ జ్ఞానం దేనికి ఉపయోగపడదు. బట్ ఈ తెలుసుకోవటం వలని మనకి మనకి బాగా అర్థమవుతాయి. మనం ఏది చదివినా ఇది ఈ టైం కదా, ఈ టైంలో ఇక్కడ ఇలా జరుగుతుంది కదా అనేది మనకి అర్థమైతే మనకి వేరే ఉపయోగం ఉంది. అది సో దాని గురించి చూపిస్తాను మీకు. అంటే ఇవి మీకు తెలియని కాపోవచ్చు, ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి. బట్ కొన్ని మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకోవటం, మళ్ళీ చూసుకోవటం ఉపయోగం ఉంది. సో జస్ట్ ట్రివియా, అంటే దీనివల్ల అసలు ఉపయోగం లేదు, కానీ ట్రివియా మీకు అందరికీ తెలుసు కదా. పెద్ద అధ్యాయం, మన బైబిల్ మొత్తం మీద పెద్ద అధ్యాయం ఏది? అధ్యాయం 119. అతి చిన్న అధ్యాయం ఏది? 117, 2 వచనాలని. ఈ బైబిల్ మొత్తం మీద మధ్యలో ఉన్న అధ్యాయం ఏదో తెలుసా మీకు? ఏమని? 117 మధ్యలో అధ్యాయం కూడా. మధ్య వచనం ఏంటో తెలుసా? చెప్పండి, గట్టిగా చెప్పండి, అందరికీ వినబడలేదు అనుకుంటా. 118, 8వ వచనం, అది మధ్యలో వచనం. సో ఇది ఊరికనే మీకు అన్ని యూజ్లెస్ ట్రివియా అనమాట. దీనివల్ల ఉపయోగం లేదు, జస్ట్ మనం సరదాగా మాట్లాడుకోవటానికి తప్ప. జస్ట్ అన్ని కీర్తనలలోనే మనకి వచ్చినాయి ఈ మధ్యలో వచనాలు, అధ్యాయాలు అన్నీ కూడా. సరే, పొద్దున మీరు మాట్లాడుకున్నారు, పాత నిబంధన గ్రంథం ఉంది, కొత్త నిబంధన గ్రంథం. పాత నిబంధన హీబ్రూ భాషలో రాశారు, ఎవరో చెప్పారు. అరిమైక్లో దానియేలు అరిమైక్లో రాశాడు, సిరియాక్లో రాశాడు, అరిమైక్లో రాశాడు. అరిమైక్ అనేది ఆ రోజుల్లో కామన్ భాష. అదే క్రీస్తు టైంలో కూడా యూదులు అరిమైకే మాట్లాడుతూ ఉండేవారు. గ్రీక్ వరల్డ్ వైడ్, అంటే మొత్తం మీద, ప్రపంచాన్ని మొత్తం మీద గ్రీక్ అనేది అప్పటికి బాగా కల్చరల్లీ అడ్వాన్స్డ్ అనమాట. గ్రీక్ మిగతా భాషల కంటే గ్రీక్ బాగా అడ్వాన్స్డ్. వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు, బాగా ఫిలాసఫర్స్ అందరూ కూడా గ్రీక్ భాష వాడుతూ ఉండేవారు. సో మత్తయ్య ముందు హిబ్రూలోనే రాశాడు అంట ఆయన సువార్త. తర్వాత హిబ్రూ ఎవరికి అర్థం అవ్వదు కదా,
అని గ్రీక్లో రాశాడు. గ్రీక్లో మళ్ళీ రాశాడు. మిగిలిన మిగిలిన కొత్త నిబంధన రచయితలందరూ గ్రీక్లోనే రాశారు. అది వరల్డ్ వైడ్ లాంగ్వేజ్ అన్నట్టు. ఇప్పుడు మనకి ఇంగ్లీష్ ఎలాగ వరల్డ్ వైడ్ లాంగ్వేజ్ అనుకుంటాం, అప్పట్లో గ్రీకు వరల్డ్ వైడ్ లాంగ్వేజ్ అన్నమాట. మనకి ఈ హీబ్రూ గ్రీకు మొత్తం మనం చదివి మనం అందులో పాండిత్యం అవసరం లేదు మనకి. కానీ కొంచెం కొన్ని తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఉంది. హిబ్రూ మనం నేర్చుకోలేము మొత్తం. కాకపోతే నాన్నగారు పొద్దున్న చెప్తా ఉన్నారు యెహోవా గురించి, ఎలోహిం గురించి. అలాగా కొన్ని అర్థమైతే మనకి దైవ గ్రంథం బెటర్గా అర్థమవుతుంది కొన్ని విషయాలు. స్ట్రాంగ్ అంటే కింగ్ జేమ్స్ బైబిల్ స్ట్రాంగ్స్ అని ఉంటుంది. దాంట్లో మనకి అంటే మీరు ఫోన్లో అది చూస్తే స్ట్రాంగ్స్ కేజేవి అని ఎతికితే మీకు ఇంగ్లీష్ వస్తుంది. అందులో మీరు ఏ పదానికైనా క్లిక్ చేస్తే దాని ఒరిజినల్ హిబ్రూ పదం ఏంటి, దాని మీనింగ్ ఏంటి, అసలు అర్థం ఏంటి అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. మీరు చదువుకోవాలనుకున్నప్పుడు ఈ స్ట్రాంగ్స్ కేజేవి అనో లేకపోతే స్ట్రాంగ్స్ ఎన్ఏఎస్బి అనో అలాగా ఇంగ్లీష్ వెర్షన్స్ స్ట్రాంగ్స్ వాళ్ళవి ఉంటాయి. స్ట్రాంగ్స్ అనేవి హిబ్రూ అయినా గ్రీక్ అయినా ఒరిజినల్ పదం ఏంటి, దాని అర్థం ఏంటి మనకి చూపిస్తూ ఉంటాయి అన్నమాట. కొన్నిసార్లు అది ఉపయోగం. సో ఇది ఈరోజు మార్నింగ్ మీరు మాట్లాడుకున్నదే ఒకసారి చూద్దాం. అంటే మనం త్రిత్వం గురించి ఆదికాండం మొదటి అధ్యాయంలోనే ఉందని మీరు అన్నారు, నాన్నగారు అన్నారు. ఏది దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుగులను చేయుదము అని దేవుడు మాట్లాడుతున్నట్టు. సో దేవుడు అని ఉన్న చోట జనరల్గా అక్కడ ఉండే పదం ఎలోహిం. ఇమ్ అన్నది ప్లూరల్ అన్నమాట. హిబ్రూలో ఇమ్ అనేది ప్లూరల్ అంటే మనం సింగ్యులర్ ప్లూరల్ అంటాం కదా. సింగ్యులర్ అంటే ఒకటి, ప్లూరల్ అంటే ఒకటి కంటే ఎక్కువ, బహువచనం. ఏమండి, ఏకవచనం బహువచనం. అలాగా ఈ హిబ్రూలో 1, 2 అప్పుడు ప్లూరల్. సో ప్లూరల్ అంటే రెండు ఆటలని బహువచనం వాడరు, 2కి డబుల్, సింగిల్ డబుల్ ప్లూరల్ అంటే 2 కంటే ఎక్కువ అనమాట. మనం రెండు ఉన్నా మనం బహువచనం వాడతాం. హిబ్రూలో 2 దాటితేనే బహువచనం అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఎలోహిం అని ఇమ్ అని ఉన్నప్పుడు అది 2 కంటే ఎక్కువ అని దాని అర్థం. ప్లూరల్ అన్నప్పుడు అయం అన్నప్పుడే బహువచనం కాకుండా ఇది 2 కంటే ఎక్కువ. సో అక్కడ ముగ్గురు అనేది మనకి ఆదికాండం మొదటి అధ్యాయంలోనే మనకు తెలుస్తుంది. ముగ్గురు ఉన్నారు, ముగ్గురు వ్యక్తులు. దేవుడు అన్నప్పుడు ఎలోహిం, ముగ్గురు వ్యక్తులు ఈ దేవుడు, అది మనకి అక్కడే తెలుస్తుంది. మనం అలాగే బాబేల్ దగ్గర 4 అని చెప్పారు ఈయన, 4 సార్లు మనం అనుందని. మనం ద్వితీయోపదేశకాండంకి వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. ఇది కూడా మీకు 4వ వచనం, మీకు బాగా తెలిసిన వచనం ఇది. ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. దీని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇది మనం ఇంగ్లీష్లో చదివితే మన దేవుడైన యెహోవా ఒక్క యెహోవా అని ఉంటుంది. మన దేవుడైన యెహోవా ఒక్క యెహోవా అంటే ఏమర్థం అవుతుంది మీకు? మన దేవుడైన యెహోవా ఒక యెహోవా అంటే ఏంటి? ఏమండి? అవును. కానీ అక్కడ మనకి త్రిత్వం కూడా కనిపిస్తుంది. దేవుడు అన్నప్పుడు అక్కడ ముగ్గురు వ్యక్తులన్నీ తెలుస్తుంది. యెహోవా అనేది దేవుని పేరు. యెహోవా అంటే దేవుని పేరు. సో యెహోవా ఒక యెహోవా.
అది ఇంక వేరే దేవుళ్ళు లేరు అని తెలుస్తుంది. కానీ దేవుడు దేవుడు అన్న చోట ముగ్గురు వ్యక్తులు అని కూడా మనకు అర్థమవుతుంది ఇక్కడ. మన దేవుడైన యెహోవా ఒక్క యెహోవా, అద్వితీయుడు అని ఉంది ఇక్కడ. కానీ మనకి ఒక్క అనేది కరెక్ట్, బెటర్ ట్రాన్స్లేషన్ అనమాట. అలాగే మనం కీర్తనలో 110 చూద్దాం ఒకసారి. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్. ఇక్కడ మనం ఈ ఈ పదాలు ఏంటి అని చూస్తే, ఈ తెలుగు ట్రాన్స్లేషన్లు కూడా వేరు వేరు ట్రాన్స్లేషన్లు ఉన్నాయి. ఇంకా వేరే ట్రాన్స్లేషన్లో యాక్చువల్గా ప్రభువు యెహోవా నా ప్రభువుతో సెలవిచ్చాను, ఇది అసలు మనం చదివితే ప్రభువు అన్నది, ఈ మొదటి ప్రభువు అన్నది యెహోవా నిజంగా మనం చూసుకుంటే. రెండో ప్రభువు అదోనాయ్, హిబ్రూలో అదోనాయ్ అన్నప్పుడు అది మై లార్డ్, నా ప్రభువు అన్నట్టు దాని అర్థం. అంటే నేను నీ దాసుడిని, నువ్వు నా ప్రభువు, అది అదోనాయ్ ఇక్కడ. సో మనం ఈ హిబ్రూలో 3 పదాలు, ఎలోహీం, యెహోవా, ఈ అదోనాయ్, ఈ 3 పదార్థాలు మనకి తెలుసుంటే మనకి అర్థం అవడం ఈజీగా ఉంటుంది. ఇక్కడ ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చాడు ఏంటి అంటే, యెహోవా దేవుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తుతో మాట్లాడినట్టు, ఇది మనకి అర్థం అవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత ఇది యోహాను సువార్తలో, చెప్పండి. అవును యోహాను సువార్తలో చూస్తారు అది. సో ఇలాగా మనం దావీదు క్రీస్తుని ప్రభు అని పిలుస్తున్నాడు. అప్పుడే దావీదు కుమారుడు కదా, కానీ దావీదు అప్పుడేనే యేసుని ప్రభు అని పిలుస్తున్నాడు కదా అని మనం చూస్తాం ఇక్కడ. సో ఇలాగే కొత్త నిబంధన, సో హిబ్రూ తెలియటం వలన మనకి హిబ్రూ మొత్తం తెలియక్కర్లేదు. ఇలా కొన్ని పదాలు అక్కడక్కడ మనకి అవసరమైన పదాలు మనం గుర్తుపెట్టుకుంటే ఉపయోగం మనకి, తర్వాత మనం చదివినప్పుడు బెటర్గా అర్థమవుతూ ఉంటుంది. అలాగే కొత్త నిబంధనలో కూడా, గ్రీకులో కూడా మీరు చూస్తూ ఉంటారు కొన్ని పదాలు ఇంగ్లీష్లోను తెలుగులోను వాటికి సరైన ట్రాన్స్లేషన్స్ లేవు. కొన్నేమో ట్రాన్స్లిటరేషన్ అంటాం, ఏది తెలుగులో పదం లేదు కనుక గ్రీక్ పదాన్నే తెలుగులోకి కూడా మార్చాం. బాప్తిస్మం లాంటివి తెలుగులో దానికి పదం లేదు కనుక గ్రీక్ పదాన్నే బాప్తిస్మం అని మనం తెలుగులోకి మార్చుకున్నాం. అంటే తెలుగులో కొత్త పదాన్ని తయారు చేశారు, కానీ దాని అర్థం బాప్తిస్మం అంటే ఏమని, ఇమ్మర్షన్ అంటే దేంట్లో అయినా కలిపేయటం. సో మనం బాప్తిస్మం అన్నప్పుడు మనం క్రీస్తు శరీరంలోనికి బాప్తిస్మం చెందాం, అంటే క్రీస్తు శరీరంలోతో ఏకం అయిపోయాం అన్నట్టు. అది బాప్తిస్మం అనే దానికి అసలు బాప్తిస్మానికి పడతాం. మనం నీటిలో చేసే బాప్తిస్మం ఏమో నీటిలో ముంచబడతాం. సో అది ఆయన మరణం, ఆయన సమాధి చేయబడటానికి చూపిస్తుంది. మనం లేచినప్పుడు ఆయన పునరుద్ధానాన్ని చూపిస్తుంది. సో అలాగా కొన్ని ట్రాన్స్లిటరేషన్ అంటాం, అదేమో గ్రీక్ పదాన్నే తెలుగులోకి మార్చారు. అలా కాకుండా కొన్ని ఏమో మనకి తెలుగులో మనకి అర్థం అవ్వవు. అంటే ప్రేమ అన్నప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రభు పేతురుని అడుగుతున్నాడు. ఆయన ప్రభు ఏం అడుగుతున్నాడు, అగాపే ప్రేమతో ప్రేమిస్తున్నావా నువ్వు అని ప్రభు పేతురుని అడిగితే పేతురు ఏమంటున్నాడు, నేను ఫిలేయోతో ప్రేమిస్తున్నాను ప్రభు అంటున్నాడు. అది మనకి అగాపే ఫిలేయో అనే పదాలు మనకి అర్థమైతే మనకి ఇంకొంచెం లోతుగా అక్కడ ఆ సంభాషణ మనకు అర్థమవుతుంది. లేకపోతే ప్రభు ప్రేమిస్తున్నావు అని అడుగుతున్నాడు, పేతురు ప్రేమిస్తున్నాను అంటున్నాడు అని అనుకుంటాం మనం. అదే మనం అక్కడ ఉన్న గ్రీక్ పదం ఏంటి అని ఆలోచిస్తే ప్రభు అడిగేదేమో నువ్వు నన్ను అగాపే ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు, పేతురేమో నేను ఫిలేయో ప్రేమిస్తున్నాను అని 2 సార్లు అలాగ అడిగిన తర్వాత
ప్రభు మూడోసారి నువ్వు నన్ను ఫీలయ్యో ప్రేమిస్తున్నావా అని మూడోసారి ప్రభువే ఇతని మీద కృప చూపించి అగాపే నువ్వు ప్రేమిస్తున్నానని నువ్వు ఒప్పుకోలేకపోతున్నావు, కానీ నేను నిన్ను ఫీలయ్యో ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాను. సో అలాగా ప్రేమ అని ఉన్న చోట మనం గ్రీకులో ఏంటి, ఈ పదం ఏంటి అనేది మనం చూసుకోవటం ఉపయోగం అనమాట. అలాగా సో అలా వేరే నేను ఒకసారి చెప్పాను మీకు, వేరొక అని ఉన్న చోట ఇంగ్లీష్లో ఎనదర్ అంటాం, కానీ గ్రీకులో యాలోస్ అని హెట్రోస్ అని రెండు ఉంటాయి. యాలోస్ అని ఉంటే ఇటువంటే వేరొక, ఇంకోటి కానీ ఇదే రకం, ఇదే రకమైన వేరొక. అంటే క్రీస్తు ప్రభు చెప్పారు, నేను వెళ్ళిపోతాను కానీ వేరొక ఆదరణకర్తను పంపిస్తాను అన్నారు. అప్పుడు నాలాంటి ఆదరణకర్త ఇంకొక ఆయన వస్తాడు. అది పొద్దున్న చదివారు ఎవరో, ప్రకటన గ్రంథం 21 నుంచి, కొత్త ఆకాశం ఇవి ఇప్పుడున్న భూమి లాంటిది కాదు, ఇప్పుడున్న ఆకాశం లాంటిది కాదు. ఇది వేరే రకమైన భూమి, వేరే రకమైన ఆకాశం. అది వేరొక అని అది మనం గ్రీకులో చూస్తే ఇటువంటి ఆకాశం, ఇటువంటి భూమి కాదు అది హెట్రోస్. అంటే వేరే రకమైన కొత్త ఆకాశం, కొత్త భూమి. సో శరీరం అప్పటికి ముందే మనం మహిమ శరీరంలో ఉంటాం, ఎందుకంటే ఈ 1000 సంవత్సరాల పాలన ఉంటుంది, ప్రభు 1000 సంవత్సరాల పాలన ఉంటుంది. మనం అందరం అప్పటికే మహిమపరచబడి ఉంటాం. ఈ 1000 సంవత్సరాల పాలనలో కొంతమంది ప్రజలు ఇంకా ఈ పాప శరీరంతో ఉంటారు అప్పటికి ఇంకా, కానీ మనం మహిమపరచబడిన వాళ్ళం మహిమ శరీరంతో ఉంటాం. సో బట్ ఈ కొత్త ఆకాశం, కొత్త భూమి అన్నప్పుడు అది వేరొక, అది హెట్రోస్. అది అలాంటివి మీరు ఇదేంటి, ఇది ఆలోసా హెట్రోసా అనేది మీరు చూసుకుంటే మీకు బాగా అర్థం అవుతుంది అనమాట. ఇంకొంచెం అలాగే తెలుసుకోవటం, నేను ఎరగను అని అంటున్నాడు. ఇది మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చాలామంది ప్రభువా నేను నీ నామం ఈ చేయలేదా అని అడుగుతారు. ఆయన ఏమంటాడు, నేను మిమ్మును ఎరగను. అంటే నీ గురించి నాకు తెలియదు అని కాదు, నీకు నాకు ఈ సంబంధం లేదు. నీ గురించి నాకు తెలుసు, కానీ నేను నిన్ను ఎరగను. అంటే మన ఇద్దరికి మధ్య ఈ సంబంధం లేదు, సహోదర సంబంధం లేదు. నువ్వు క్రీస్తుని విశ్వసించలేదు కనుక క్రీస్తుతో వారికి సంబంధం లేదు. అది ఎరగటం నాలెడ్జ్, అంటే నోయింగ్. అందులో కూడా రెండు గ్రీకులో చూస్తే మనకి ప్రొగ్నిస్కో అని ఉంటుంది. ప్రొగ్నిస్కో అంటే మనకి నిజంగా ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్, అంటే మనకి చాలా అవినాభావ సంబంధం ఏర్పడినంత నాలెడ్జ్ అనమాట, మనకి తెలుసు. అదే ఓయికో అంటే మనకి అతని గురించి తెలుసు కానీ మనకి రిలేషన్షిప్ లేదు, మనకి నాలెడ్జ్ లేదు, అంటే ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ లేదు. మనకి సంగతులు తెలుసు, విషయాలు తెలుసు, కానీ ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ అంటే ఎరుగుటలోనే ఆ ఒక్క పదానికే గ్రీకులో చూస్తే మనకి 2 గ్రీక్ పదాలు ఉంటాయి. మనకి తెలుగులో ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఒకటే ట్రాన్స్లేషన్ వస్తుంది, తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా, కానీ గ్రీకులో చూసినప్పుడు వేరు పదాలు ఉంటాయి. సో అలాంటివి మనకి గ్రీకులో చూసుకున్నప్పుడు ఇంకొంచెం లోతుగా మనకి అర్థమవుతుంది. అది అర్థమైంది కదా. సో మనం పాత నిబంధన, కొత్త నిబంధన చదువుకోవాలి అనేది మనం ఆల్రెడీ చూసాం.
పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధన హిబ్రూలో రాశారు, కొత్త నిబంధన గ్రీకులో రాశారు. పొద్దున్న ఎవరు అన్నారు, పాత నిబంధనని సెప్ట్యూజెంట్ ట్రాన్స్లేట్ చేశారు, గ్రీకులో ట్రాన్స్లేట్ చేసింది సెప్ట్యూజెంట్ అంటాం. సెప్ట్యూజెంట్ అంటే మీరు చెప్పగలరా? సెప్ట్యూజెంట్ అంటే ఏంటి? 70 మంది అలెగ్జాండ్రియా గ్రీకులో తర్జుమా చేశారు. ఇది స్పెషల్ ట్రాన్స్లేషన్. నా దృష్టిలో ఈ సెప్ట్యూజెంట్ అనేది స్పెషల్ ట్రాన్స్లేషన్. అంటే ఇప్పుడు మనం ఒరిజినల్ వర్బల్ ఇన్స్పిరేషన్ అన్నారు నాన్నగారు, వర్బల్ ప్లీనరీ ఇన్స్పిరేషన్ అంటారు. అంటే ప్రతి మాట ప్రభు రాయించాడు, ప్రతి పదం. ఇక్కడ ఉన్న పదం ఏంటి, ఆ పదాన్నే ప్రభు రాయించారు. దేవుడు అంటే పరిశుద్ధాత్ముడు ప్రతి పదం ఆయన ఇన్స్పిరేషన్ ద్వారా రచయితలు వేరు రచయితలు 40 మంది అన్నారు, కరెక్ట్గా తెలియదు మనకి ఎంతమందో. అదే ఎంతమంది రాశారో, కానీ ఎవరి స్టైల్లో వాళ్ళు రాశారు. పౌలు రాసినప్పుడు పౌలు స్టైల్లోనే రాస్తాడు, యోహాన్ రాసినప్పుడు యోహాన్ స్టైల్లోనే రాస్తాడు. పౌలేమో బాగా చదువుకున్నవాడు, యోహాన్ ఏమో చదువు లేనివాడు. సో వాళ్ళిద్దరు రైటింగ్ స్టైల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. వాళ్ళ స్టైల్లోనే రాశారు, కానీ ప్రతి పదం పరిశుద్ధాత్ముడు డిక్టేట్ చేయించినట్టే. ఆల్మోస్ట్ ప్రతి పదం ఒరిజినల్ ట్రాన్స్లేషన్స్ హిబ్రూలోను గ్రీక్లోను. ఈ సెప్ట్యూజెంట్ ట్రాన్స్లేషన్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఇన్స్పిరేషన్తో వాళ్ళు ట్రాన్స్లేషన్ చేశారు. 70 మంది, సెప్ట్యూజెంట్ అంటేనే 70 మంది. ఈ నేను జస్ట్ నోటేషన్ చూసినప్పుడు LXX అని ఉంటుంది. LXX అంటే రోమన్ 70 అనమాట. అది రోమన్ న్యూమరల్స్ LXX అని చూస్తూ ఉంటారు. సో అలెగ్జాండ్రియాలో ఆ టైంలో, అంటే ఇది క్రీస్తు పూర్వం, రోమన్ రూల్ స్టార్ట్ అవ్వకముందే, గ్రీక్ రూల్ అంటే సుమారు 300 నుంచి 180 క్రీస్తు పూర్వం ఆ టైంలో గ్రీక్స్ రూల్ చేస్తూ ఉన్నారు. అంటే అలెగ్జాండర్ ఏమో ముందు ఫిలిప్, తర్వాత అలెగ్జాండర్ తర్వాత ఆ గ్రీక్ కింగ్డమ్ విడిపోయాక ఇజ్రాయెల్ ఉన్నది సిరియా కిందకి వచ్చింది. అందుకని మనం లోకా సువార్తలో అది చూస్తే సిరియాలో ఇతను రూల్ చేస్తున్నప్పుడు ఇతను గవర్నర్గా ఉన్నట్టుడు అని రాస్తాడు లోకా సువార్త 2వ అధ్యాయంలో. అలాగా. సో ఇదేమో సిరియా కిందకి వచ్చింది. గ్రీక్ కింగ్డమే 4 భాగాలు అయిపోయినాయి. ఒకటి సిరియా, ఒకటి ఈజిప్ట్లో అలెగ్జాండ్రియా అని ఉంది. మనం అపోస్తల కార్యాల్లో ఎవరు అలెగ్జాండ్రియా నుంచి వచ్చిన అతను ఎవరు? అపోస్తల కార్యాల్లో చూస్తారు, అలెగ్జాండ్రియా నుంచి వచ్చిన ఒక అతను ఉన్నాడు. సో అపోలో అలెగ్జాండ్రియా వాడు. అంటే అలెగ్జాండ్రియా వాజ్ అ సీట్ ఆఫ్ లెర్నింగ్. అక్కడ ఈ బైబిల్ చదవటం బాగా ఉందన్నమాట ఆ అలెగ్జాండ్రియాలో. అక్కడ ఈజిప్ట్లో ఉన్న గ్రీక్ రాజు దాన్ని ప్రమోట్ చేసాడు. అక్కడ చాలా యూదుల గ్రంథాలు, లైబ్రరీ అన్నీ ఉన్నాయి అలెగ్జాండ్రియాలో. అక్కడే ఈ 70 మంది ఈ అలెగ్జాండ్రియాలోనే అక్కడ ట్రాన్స్లేట్ చేశారు. ఈ 70 మంది. ఆ సెప్ట్యూజెంట్ నేను ఎందుకు వేరే రకం ట్రాన్స్లేషన్ అంటున్నానంటే, కొత్త నిబంధన రచయితలందరూ దాంట్లోంచి కోట్ చేశారు. ఇప్పుడు మన పాత నిబంధనలో దానికి ఈ సెప్ట్యూజెంట్కి కొంచెం తేడా ఉంటుంది. మనం కొత్త నిబంధనలో కొటేషన్లు చూస్తే కొంచెం మన తెలుగులో ట్రాన్స్లేషన్ పాత నిబంధనలు ఎలా ఉందో చూసి, మనం కొత్త నిబంధనలో దానికి కొటేషన్ ఎలా ఉందో చూస్తే చిన్న తేడాలు ఉంటాయి. ఎందుకంటే కొత్త నిబంధన రచయితలు యేసు ప్రభు కూడా సెప్ట్యూజెంట్లోంచి కోట్ చేశారు. సో అది మనం
ఆ సెప్టేజియంట్ ట్రాన్స్లేషన్ కూడా మనం ఇన్స్పైర్డ్ అంటే ఆ, ఈ ఈ ఆదిమ గ్రీకు హిబ్రూ ఎంత ఇన్స్పైర్డ్, ఈ సెప్టేజియంట్ ట్రాన్స్లేషన్ కూడా అలాగే ఇన్స్పైర్డ్ అనుకుంటాం. మన ట్రాన్స్లేషన్స్ తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా మనం ట్రాన్స్లేషనే, అది ఒరిజినల్కి ఎంతో కొంత తక్కువ అవుతుంది, పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు. ట్రాన్స్లేషన్లో మనుషులు చేశారు, తప్పులు ఉండొచ్చు ట్రాన్స్లేషన్స్. సో అది అయిపోయింది. సో ఇప్పుడు టైం లైన్ చూద్దాం. ఈ పుస్తకాలన్నీ ఎలాగా టైం లైన్లో ఎలా ఫిట్ అవుతాయి అనేది చూద్దాం. నేను దీన్ని సో ముందు ఆదికాండం చాలా ఇంపార్టెంట్ పుస్తకం బైబిల్లో. ఏమంటారు? ఎందుకు ఇంపార్టెంట్ అంటాం? ఓకే. సో ఇది 2500 సంవత్సరాలు ఈ ఆదికాండంలో కవర్ అయిపోయినాయి. చాలా మనకి అసలు అన్నీ ఎలాగా ఆరంభం అయినాయి అనేది మనకి ఆదికాండంలో తెలిసిపోతుంది. ఆరంభం అంటే ప్రతిదీ మనకి బయట బైబిల్ చదవని వాళ్ళకి తెలియని విషయాలన్నీ కూడా మనకి సృష్టి గురించి కానీ, మనిషి గురించి కానీ, దేవుని గురించి కానీ అన్నీ మనకి ఆదికాండంలో తెలిసిపోతున్నాయి. మనం జాగ్రత్తగా చదవాలి. ఆదికాండం చాలా కేర్ఫుల్గా చదవాలి. చదివితే మనకి చాలా విషయాలు తెలుస్తాయి. మనకి మనిషి ఎలాగ పాపం చేశాడు, మనిషి పతనం ఎలాగ మొదలైంది, ఆ మనిషి పాపం వలన ప్రపంచం మొత్తం మనుషులందరూ పాపులు ఎలాగయ్యారు, అవన్నీ కూడా మనకి ఆదికాండంలో కనిపిస్తున్నాయి. కొన్ని విషయాలు ఇప్పుడు చాలామంది ఏమంటారు, అగ్నాస్టిక్ ఆర్ నాస్తికులు ఉన్నారు, దేవుడు లేడు అనేవారు ఉంటారు. ఈ సృష్టి అంతా దాని అంతటా అదే జరిగిందని అంటూ ఉంటారు. వాళ్ళని అడగండి, ఈ అన్ని దేశాల్లో వివాహం అనే వ్యవస్థ ఉంది కదా, అది ఎవరు మొదలు పెట్టారు, ఎలాగ మొదలైంది అని అడగండి. అంటే అది అందరూ అన్ని దేశాల్లోనే కాకుండా చిన్న చిన్న కొండల తెగల్లో వాళ్ళకి ఏమీ అంటే సివిలైజేషన్ లేని తెగలు కూడా, వాళ్ళల్లో కూడా వివాహం ఉంది కదా, ఎలాగ వచ్చింది? దేవుడు ముందుగా ఆదాముని సృష్టించాడు, అవ్వని సృష్టించాడు. మొదటి వివాహం దేవుడే చేశాడు. అక్కడ ఆ వ్యవస్థ స్థాపించబడింది, దేవుడు స్థాపించాడు ఆ వ్యవస్థ. అందుకని ఏ తెగలో అయినా, ఏ జాతిలో అయినా, ఏ దేశంలో అయినా వివాహం అనే వ్యవస్థ ఉంది. అదే దేవుడు సృష్టించకుండా మనిషి తనంతట తనే వచ్చి ఇది కొండ జాతి మనిషి అలాగా అయి ఉంటే వివాహం అనేది ఎలా వస్తుంది? అంటే అది ఒక మనిషి నేను వివాహం చేసుకున్నాను అని అతను చేసుకుని చెప్పినా మిగిలిన వాళ్ళు ఫాలో అవ్వరు కదా. అది మొత్తం అన్ని దేశాలకి ఎలా స్ప్రెడ్ అవుతుంది కదా. సో ఇలాంటి కొంచెం మనం బేసిక్స్ కొంచెం ఆలోచించుకుంటే మనకి తెలిసిపోతాయి ఇవన్నీ. ఇది సత్యం, వేరే కావు అనేది కూడా మనకి ఈజీగా తెలిసిపోతాయి. సో మనం ఆదికాండం చూసుకుంటే వాటిలో సమ్ కీ అంటే చాలా మూలకమైన విషయాలు జరిగినాయి కదా. ముందు దేవుడు మనిషిని సృష్టించాడు, తర్వాత మనిషి పాపం చేశాడు, మనిషి పతనం అయిపోయాడు. తర్వాత మనం 1650 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, సృష్టించిన తర్వాత జలప్రళయం వచ్చింది. జలప్రళయం
మార్చేసింది. భూమి భూమి ఎలా ఉండేదో, భూమి ఎలాగా అంత సృష్టి ఎలా ఉందో దాన్ని మారిపోయింది ఈ జలప్రళయంతో. సో, అదొక చాలా మూలకమైన విషయం. నాన్నగారు పొద్దున్న ఏమన్నారు, అదే ఆదాముకి చెప్పారు. ఆదాముకి చెప్పాడు దేవుడు, "బీ ఫ్రూట్‌ఫుల్ అండ్ మల్టిప్లై." ఆదాముకి చెప్పాడు, నోవాకి చెప్పాడు. అక్కడ చిన్న తేడా ఉంది. ఆహ్, ఇక్కడ నోవాకి చెప్పినప్పుడు మాత్రం నువ్వు నువ్వు మాంసం తినొచ్చు అనేది అక్కడ మొదటిసారి మనిషికి దేవుడు చెప్పాడు. ముందు ముందు చెప్పలేదు. సో, ఈ 1650 సంవత్సరాలు మనిషికి ఆహ్, వృక్షాన్ని నుంచి వచ్చేదే తినేవాడు కానీ, మాంసం తినేవాడు కాదు. దేవుడు తినమని చెప్పలేదు. ఈ నోహకు ఈ జలప్రళయం తర్వాత మారిపోయింది. అప్పుడు దేవుడు నువ్వు తినమని చెప్పాడు. సో, మనం ఈ డీటెయిల్స్ చదువుకుంటే మనకి ఇంకొంచెం ఇలాంటి అంటే మనకి ఇంకొంచెం అర్థమవుతాయి, డీప్‌గా అర్థమవుతాయి. సో, సో ఈ జలప్రళయం అనేది చాలా ఇంపార్టెంట్ మూల మూలకమైన విషయం అక్కడ. ఆ తర్వాత సుమారు 1800 సంవత్సరాలు, ఇది సృష్టి నుంచి 1800 సంవత్సరాలకి మనం బాబెల్ టవర్ చూస్తాం. ఆ టవర్ దగ్గర అప్పటి వరకు అందరూ ఒకే భాష మాట్లాడేవారు. తర్వాత భాషలు వేరు భాషలు విడిపోయినాయి. ప్రపంచం విడిపోయింది అనేది మనం చూస్తాం అక్కడ. అది ఈ ఖండాలు కూడా అప్పుడే ఏర్పడినాయేమో అని అనుకుంటూ ఉంటారు. దానికి అయితే అవ్వచ్చు. అంతకుముందు అంతా ఒకే ఖండంగా ఉండేది. ఆ విడిపోవటంలోనే మనుషులు చెల్లాచెదురు అయిన తర్వాత విడిపోయారేమో. అప్పుడే ఆస్ట్రేలియాలోను లేకపోతే అమెరికాస్‌లోను వీటిల్లో కొంతమంది ఉండిపోయిన మనుషులు, చాలామందికి తెలియని మనుషులు ఉండిపోయారు అక్కడ. సో, అలా జరిగి ఉండొచ్చు. అది అబౌట్ 1800. తర్వాత ఇంకో 200 సంవత్సరాలకి సుమారు 2000 సంవత్సరాలు అయిన తర్వాత అబ్రహాముని చూస్తాం మనం. సో, మొదటి 11 అధ్యాయాలు అందరి గురించి ఉంది. బైబిల్ అందరి గురించి, ప్రజలందరి గురించి రాస్తున్నారు. ఈ 12వ అధ్యాయం నుంచి అబ్రహాము అతని సంతతి, అదే ఫోకస్. ఈ ఆదికాండం 12 నుంచి 50 వరకు మనం అబ్రహాం గురించి పితరులు అంటూ ఉంటాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, తర్వాత యోసేపు గురించి ఈ నలుగురు గురించి ఉంది. సో, ఈ 2500 సంవత్సరాలు సుమారుగా ఈ నిర్గమకాండం మోషే వచ్చే వరకు సుమారు 2500 సంవత్సరాలు అయిపోయినాయి. సో, ఈ ఆదికాండం చాలా చాలా లాంగ్ టైం పీరియడ్ కవర్ చేస్తుంది, 2500 సంవత్సరాలు. యోబు కూడా ఈ పితరుల టైంలో వాడే అని అనుకుంటూ ఉంటారు. సో, యోబు గ్రంథం ఎప్పుడు రాశారు నాకు తెలియదు. యోబు కూడా ఇదే టైంలో మనిషి, అబ్రహాము, ఇస్సాకు టైంలోనూ వేరే చోట. అబ్రహాంకి యోబుకి పరిచయం ఉండదు. అబ్రహాం ఒక చోట ఉన్నాడు, యోబు ఇంకో చోట ఉన్నాడు ఏమని అని అంటారు. మనకి కరెక్ట్గా తెలీదు. బట్ మోస్ట్ లైక్లీ అదే టైంలో, ఆదికాండం టైంలోనే యోబు కూడా ఏదో ఒక పీరియడ్లో యోబు కూడా ఉన్నాడు. తర్వాత మనం నిర్గమాకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం ఇవన్నీ చూస్తే ఇవి 40 సంవత్సరాలలో ఈ 4 పుస్తకాలు కవర్ చేస్తున్నాయి. 40 సంవత్సరాలు అంటే ఈజిప్ట్ నుంచి, ఐగుప్తు నుంచి బయటికి రావటం, కనాను దగ్గరికి వరకు వెళ్ళటం. సో, ఈ 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణం. ఇది మనం దేవుడు మహత్కార్యాలు చేశాడు. ఐగుప్తు నుంచి బయటికి తీసుకురావడానికి ప్రజలందరూ చూశారు. ఐగుప్తులో ప్రజలు చూశారు, ఇజ్రాయేలీలు చూశారు, బయట వాళ్ళు కూడా చూశారు, కనానీయులు చూశారు, అందరూ చూశారు. దేవుని మహిమ అందరికీ కనపడింది ఈ టైం పీరియడ్లో. తర్వాత సో, ఈ 40 సంవత్సరాలు అయిపోయింది. ఆ తర్వాత
యెహోషువ, న్యాయాధిపతులు, రూతు ఇవన్నీ కూడా చరిత్రే. కనాన్లోకి వెళ్ళిపోయారు. కనాన్లోకి వెళ్ళిపోయాక యెహోషువ ఉండగా ప్రజలు ప్రామిస్ చేశారు, మేము ఆఖరిలో చూస్తే ఆఖరిలో యెహోషువ ఏమన్నాడు, నేను మాత్రం దేవుణ్ణి సేవిస్తానన్నాడు. అంటే ప్రజలందరూ కూడా మేము కూడా చేస్తామన్నారు అన్నారు. కానీ ఎన్నో రోజులు చేయలేదు. న్యాయాధిపతుల్లో చూస్తే చాలా చాలా దీన స్థితిలో ఉన్నది ఇజ్రాయెల్. ఒక న్యాయాధిపతి వచ్చి కొన్ని రోజులు సరిగా ఉండొచ్చు, మళ్ళీ మళ్ళీ కిందకి వెళ్ళిపోతూనే ఉంటారు. అలాగా న్యాయాధిపతుల్లో చూస్తాం. రూతు కూడా న్యాయాధిపతుల టైంలోనే జరిగింది. ఆ తర్వాత సమూయేలు గ్రంథాలు, రాజుల గ్రంథాలు ఇవి చూసుకుంటే మనకి ఏం అర్థమవుతుంది అంటే, తర్వాత రాజులు వచ్చారు, సౌలు, దావీదు, సొలొమోను. వీళ్ళు ముగ్గురు ఉన్న టైము ఐక్యరాజ్యం అంటాం. రాజ్యం కలిసి ఉంది కనుక ఒకే రాజ్యంగా ఉంది. ఈ టైంలోనే సమూయేలు రాశాడు. సమూయేలే రాశాడు ఈ ఐక్యరాజ్యం గురించి. మొదటి రాజుల్లో కూడా మొదటి దినవృత్తాంతాల్లో కూడా ఉంటుంది దీని గురించి. సో సమూయేలు మొదటి సమూయేలు గ్రంథం, రెండు సమూయేలు గ్రంథాలు, తర్వాత మొదటి దినవృత్తాంతాల గ్రంథాలు ఐక్యరాజ్యం గురించి ఉంటాయి. ఈ ఐక్యరాజ్యంలో టైంలోనే ఈ జ్ఞాన పుస్తకాలు కూడా చాలా మటుకు కీర్తనలు ఇంచుమించు కొన్ని కీర్తనలు మోషే రాశాడు. మిగిలిన దావీదు కానీ, సొలొమోను కానీ, ఆసాఫ్ కానీ ఇవన్నీ కూడా ఈ ఐక్యరాజ్యం టైంలోనే రాయబడినాయి. అలా అవును. సో ఈ ఏమండి కరెక్ట్, కరెక్ట్. సో సో అదేమో ఓవర్లాప్. దినవృత్తాంతాలు, సమూయేలు, రాజులు మొత్తం దినవృత్తాంతాలు కవర్ చేస్తుంది, రెపిటేషన్. సో ఈ గ్రంథాలు మనకి ఎవరు రాశారో తెలీదు నిజంగా. మనకి న్యాయాధిపతులు, రూతు, సమూయేలు గ్రంథాలు, అంటే న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు రాసి ఉండొచ్చు అని అనుకుంటాం. రెండవ సమూయేలు, రాజుల గ్రంథాలు, దినవృత్తాంతాల గ్రంథాలు ఎజ్రా రాశాడు అనేది అని అనుకుంటూ ఉంటాం. ఎజ్రా రాసి ఉండొచ్చు అవన్నీ రెండవ సమూయేలు నుంచి. అంటే రెండవ సమూయేలుకి నిజంగా సమూయేలు లేడు, ఆ సమూయేలు చనిపోయిన తర్వాతే అది. సో ఆ గ్రంథాలన్నీ ఎజ్రా రాశాడని అనుకుంటారు. మనకి సరిగ్గా తెలియదు. అవును, రాయలేదు, చెప్పలేము. సమూయేలు రాయలేదని తెలుసు. కాకపోతే మొదటి రెండు సమూయేలు ముందుగా ఒకే పుస్తకంగా ఉండేది. అంటే యూదులు లేఖనాలు అని అన్నప్పుడు ఇప్పుడున్న 39 పుస్తకాలు లేవు. ఇవే పుస్తకాలు అప్పుడు 22 పుస్తకాలుగా ఉండేవి. అన్నీ కొన్ని కలిపేసి ఉండేవి. రెండు సమూయేలు గ్రంథాలు, రెండు రాజుల గ్రంథాలు, రెండు దినవృత్తాంత గ్రంథాలు ఒక్కొక్క గ్రంథంగా ఉండేవి. మోషే అన్నప్పుడు మొదటి 5 పుస్తకాలు ఒకే పుస్తకంగా ఉండేది. సో అలాగా సో మనకి ఈ అంటే క్రీస్తు ప్రభు మాట్లాడినప్పుడు, లేఖనాలు అని అన్నప్పుడు క్రీస్తు ప్రభు మాట్లాడినా, కొత్త నిబంధన రచయితలు మాట్లాడిన లేఖనాలు అన్నప్పుడు పాత నిబంధనే ఉన్నది. అప్పుడు మనకు ఇప్పుడు 39 పుస్తకాలు ఉన్నాయి, అప్పుడు వాళ్ళకి 22 పుస్తకాలే. సో మనం ఎవరు రాశారు అనేది మనకి ఇంపార్టెంట్ కాదు, కానీ అది ఎక్సెప్టెడ్, అది లేఖనాలుగా వాళ్ళందరూ పరిగణించారు. అంటే ఇవి వేరువేరు పుస్తకాలుగా ఉన్నాయి. ఎజ్రా ఇవన్నీ
సమకూర్చాడు, ఒక గ్రంథంగా సమకూర్చాడు అని అనుకుంటారు. అంటే ఎగ్జైల్, వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. హిస్టరీ మనం వరుసగా చూసుకుంటే మనం ఐక్యరాజ్యం అనుకున్నాం. ఐక్యరాజ్యం టైంలో ఈ కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం ఇవన్నీ కూడా ఆ టైంలో రాయబడినాయి. ఐక్యరాజ్యం టైంలోనే ప్రవక్తలు కూడా కొంతమంది ప్రవక్తలు ఆ టైంలో ఉన్నారు, రాశారు. ఎక్కువ మంది ప్రవక్తలు ఐక్యరాజ్యం అయిపోయిన తర్వాతే రాశారు, విడిపోయాక. కొన్ని సామెతలు వేరే వాళ్ళు రాశారు, బట్ మెజారిటీ బుక్స్ ఆ టైంలోనే రాయబడినాయి. తర్వాత సమయాల తర్వాత సొలొమోన్ తర్వాత రాజ్యం విడిపోయింది. 10 గోత్రాలే కదా అంటున్నా. బెన్యామీన్, యూదాను బెన్యామీను యూదా రాజ్యంగా, దక్షిణ రాజ్యం అన్నా యూదా రాజ్యం అన్నా అది యూదాను బెన్యామీను. మిగతా 10 గోత్రాలు ఏమని ఉత్తర లేకపోతే ఇజ్రాయెల్ అన్న ఉత్తర అన్న. ఇఫ్రాయిం ఒక్కో చోట ఇఫ్రాయిం అని అంటుంది. ఇఫ్రాయిం ఒక గోత్రమే అందులో, కానీ ఈ సమరయ క్యాపిటల్ ఇక్కడ ఇఫ్రాయింలో ఉంది కనుక ఇఫ్రాయిం అని కూడా అంటూ ఉంటారు. ఓకే, అది ఇందులో నార్దర్న్ కింగ్డమ్ క్యాపిటల్, ఉత్తర రాజ్యానికి, ఇజ్రాయెల్ రాజ్యానికి క్యాపిటల్. దాన్ని అక్కడక్కడ ఇఫ్రాయిం అని రాస్తూ ఉంటారు. ఎక్కువసార్లు ఇజ్రాయెల్ అనే ఉంటుంది. ఏమండి? అవును, అవును. సో ఈ విడిపోయాక చూసుకుంటే మనం రాజుల గ్రంథాల్లోనూ దినవృత్తాంతాల గ్రంథాల్లోనూ మనం చదువుకుంటే ఉత్తర రాజ్యంలో ఒక్క మంచి రాజు కూడా లేడు. ఒక్కడు కూడా మంచి రాజు అనేవాడు రాలేదు. యూదాలో ఒక మంచి రాజు, ఒక చెడ్డ రాజు, ఇలాగా కొన్ని రోజులు బాగుండటం, కొన్ని రోజులు చెడ్డగా ఉండటం అలాగే జరిగినాయి. సో అది మనకి క్లియర్గా తెలుస్తుంది. తర్వాత BC 720 టైంలో, అంటే క్రీస్తుపూర్వం 720 సంవత్సరం సుమారు ఆ టైంలో మనకి ఇజ్రాయెల్ పడిపోయింది. ఇజ్రాయెల్ అంటే 10 గోత్రాలు వాళ్ళు చెల్లాచెదురు అయిపోయారు, పడిపోయారు. ఎవరు? మన అస్సిరియన్స్, అష్షూర్. సో అష్షూర్ వాళ్ళు ఈ ఇజ్రాయెల్ని ఓడించేశారు. ఓడించడమే కాకుండా వాళ్ళని చెల్లాచెదురు చేసేసారు. వాళ్ళని తీసుకెళ్ళి వేరే చోట్ల పెట్టేశారు, వేరే చోట్ల నుంచి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. సో ఇది చూస్తాం మనం, 10 గోత్రాలు చెల్లాచెదురు అయిపోయినాయి, ఆల్మోస్ట్ లేవు. మనం కొత్త నిబంధన టైంలోకి వచ్చేసరికి 10 గోత్రాలు లేవు. మన శిష్యులు ఎవరని చూస్తే శిష్యులందరూ యూదులే ఉన్నారు, యూదా గోత్రానికి చెందిన వాళ్ళే ఉన్నారు. లేవీయులు ఉండొచ్చు. లేవీలేమో అన్ని చోట్ల ఉన్నారు, అన్ని 12 గోత్రాలలోనూ స్ప్రెడ్ అయి ఉన్నారు లేవీయులు. అందుకని వాళ్ళకి ఒక అసైన్డ్ స్పాట్ లేదు. 10 అంటే మొత్తం 13 గోత్రాలు అయినాయి కదా. యోసేపు 2 గోత్రాలు అయినాయి, 2 కుమారుల వల్ల. సో 13 గోత్రాలలో 12 భాగాలు దాన్ని భూమిని విభజించారు. వీళ్ళకి లేవీయులు మాత్రం అన్ని చోట్ల ఉన్నారు. సో కొంతమంది లేవీయులు ఉంటారు. ఏమన్నా 12 మందికి ఇచ్చారు, లేవీయులు కాకుండా 12 మందికి ఇచ్చారు.
యోసేపు 2 గోత్రాలు. అవును. సో ఇప్పుడు మనం చూస్తే అపోస్తలుడైన పౌలు బెన్యామీన్ గోత్రం వాడు. మిగిలిన మిగిలిన శిష్యులందరూ యూదులే. యూదులు ఎవరైనా లేవీలు ఉంటే ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ ఇంకా వేరే 10 గోత్రాల వాళ్ళు ఎవరు లేరు అప్పటికి, అసలు చెల్లాచెదురైపోయారు, లేరు. సో ఈ 720 బీసీ సుమారుగా ఆ టైంలో ఇది అయిపోయింది. ఇజ్రాయెల్ నాశనం అయిపోయింది. 580 570 ఆ టైంలోకి యూదా కూడా పడిపోయింది. వాళ్ళు బబులోను నెబుకద్నెజర్ వచ్చి వీళ్ళని దాస్యంలోకి తీసుకెళ్ళిపోయాడు. ఎగ్జైల్ అంటారు, బహిష్కరణ. ఎగ్జైల్ అంటే ఇక్కడ యూదా రాజ్యంలోంచి వాళ్ళు బయటికి వెళ్ళగొట్టబడ్డారు. బయటికి వెళ్ళిపోయి బబులోన్లో ఉన్నారు. 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ రావచ్చని కోరేష్, అప్పుడు వీళ్ళు ఓడిపోయి బబులోను తర్వాత పార్సీకులు వచ్చారు, పార్సీకులు మాదీయులు వచ్చారు. వాళ్ళ రూల్లో మళ్ళీ వెనక్కి వెళ్ళొచ్చన్నా చాలామంది వెళ్ళలేదు. ఎజ్రాతో కొంతమంది వచ్చారు, ఎజ్రాను జెరుబ్బబెల్ వాళ్ళతో కొంతమంది వచ్చారు. తర్వాత నెహెమ్యా వచ్చి గోడలు అవి కట్టించాడు, పట్టణం. సో అవన్నీ చూస్తాం. ఎజ్రా, నెహెమ్యా ఈ తిరిగి వచ్చి ఎగ్జైల్లో ఉన్నప్పుడు ఎవరు ప్రవక్తలు, బహిష్కరణలో ఉన్నప్పుడు ప్రవక్తలు ఎవరున్నారు? ప్రవక్తలు ఇప్పుడు యెషయా, కొంతమంది ఏమో యెషయా, ఇర్మియా, వీళ్ళేమో ఈ దక్షిణ రాజ్యం యూదా రాజ్యానికి ప్రవక్తలు. ఏమన్నా ప్రవక్తలు, ఇజ్రాయెల్ ప్రవక్తలు చాలామంది ఉన్నారు. సో చాలామంది, ఎక్కువ మంది ఇజ్రాయెల్ ప్రవక్తలు ఉన్నారు. బహిష్కరణలో ప్రవక్తలు ఎవరున్నారు? బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ టైంలో రాయబడిన పుస్తకాలు ఏమున్నాయి? నేను దానియేలు, ఇంకా సో దానియేలు, యెహెజ్కేల్. దానియేలు ఏమో రాజుగారి కోటలో ఉండి ప్రవచిస్తున్నాడు. యెహెజ్కేలు బయట బబులోన్లో బయట ఉండి ప్రవచిస్తున్నాడు. ఇర్మియా ఆఖరి భాగం కూడా వీళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇర్మియా అక్కడ ఉన్నాడు. ఇర్మియా యూదాలోనే ఉండిపోయాడు. అవును, అవును. సో ఇర్మియా ఆఖరి భాగం ఈ దాస్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత రాశాడు. అదే టైంలో యెహెజ్కేల్ ఏమో బబులోన్లో బయట రాస్తున్నాడు. దానియేలు బబులోన్లోనే రాజుగారి దగ్గర ఉండి రాస్తున్నాడు. సో ఈ బహిష్కరణ టైంలో ఉన్న పుస్తకాలు నిజంగా యెహెజ్కేలును దానియేలు రెండే. తర్వాత బహిష్కరణ అయిపోయి మళ్ళీ వెనక్కి వచ్చేసిన తర్వాత రాయబడిన పుస్తకాలు ఏమున్నాయి? అవి కూడా ముందే అండి, ఆమోస్ అవి కూడా. సో తిరిగి వచ్చేసిన తర్వాత రాయబడిన పుస్తకాలు అంటే ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు. అంటే ఎస్తేరేమో అక్కడ పారసీక రాజ్యంలో జరిగిందే, అక్కడ పర్షియాలో జరిగిన కథ అది. ఏమని ఏది? అదే హోషేయ ముందే ఉంటాయి. నేను అడిగేది తర్వాత అడుగుతున్నా. చెర నుంచి వచ్చిన తర్వాత రాయబడిన పుస్తకాలు అంటే ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, తర్వాత ఈ ప్రవక్తలు జకరియా, హగ్గై, మలాకి. సో ఈ 6 పుస్తకాలు
బహిష్ తిరిగి వచ్చేసిన తర్వాత రాయబడిన పుస్తకాలు. సో అది గుర్తుపెట్టుకోవడం మనకి ఉపయోగం. ఏది ఈ పుస్తకాలు తిరిగి వచ్చిన తర్వాత రాశారు. ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, తర్వాత ఇవి జకర్యా, హగ్గై, మలాకి. ఏమని యోనా ముందే అతను ఇజ్రాయెల్ ప్రవక్త. అప్పుడు ఇంకా అస్సిరియా టైంలోనే అది. ఇదేమో బబులోను అయిపోయాక పారసీక రాజులు వచ్చిన తర్వాత మనం ఇవి దీని గురించి మాట్లాడుతున్నాం. మందిరం గురించి మాట్లాడేటప్పుడు సొలొమోను కట్టింది మొదటి మందిరం. అది పడేసిన తర్వాత వీళ్ళు ఎజ్రా, నెహెమ్యా వచ్చాక మళ్ళీ రెండో మందిరం కట్టారు. రెండో మందిరం చిన్నదిగా కట్టారు. దాన్ని మళ్ళీ హేరోదు పెద్దది చేసి దాన్ని మూడో మందిరం అంటారు. లేకపోతే అంటే దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోము. అది హేరోదు ఏమండి రిపేర్ చేయటమే కాకుండా పెద్దది ఎక్స్పాండ్ చేసి దాన్ని ఇంకొంచెం అంటే ముందు సొలొమోన్ కట్టినప్పుడు చాలా బాగా కట్టాడు. హేరోదు కూడా కొంచెం మరి సొలొమోను ఆ టైంలో ఎలా ఉండేదో అలా చేసి ఉండొచ్చు, నాకు తెలీదు. అది దాన్ని మూడో టెంపుల్ అంటూ ఉంటాం. తర్వాత 70వ సంవత్సరం క్రీస్తు తర్వాత 70వ సంవత్సరంలో టైటస్ రోమన్ రూలర్స్ వచ్చి దాన్ని పడేశారు మొత్తం. ఇంకా అప్పటి నుంచి అక్కడ యెరూషలేంలో టెంపుల్ లేదు. సో మనం ఐక్యరాజ్యం ఉంది. తర్వాత విడిపోయిన రాజ్యాలు, ఉత్తర రాజ్యం పడిపోయింది, తర్వాత దక్షిణ రాజ్యం ఎగ్జైల్, ఈ బహిష్కరణ, తర్వాత దాస్యంలోంచి మళ్ళీ తిరిగి వచ్చి పునరుద్ధరణ మళ్ళీ స్థాపించబడింది. సో ఇవన్నీ చూస్తాం మన పాత నిబంధనలో. సో దానియేలు గ్రంథం మనకి దాన్ని చదువుకోవడం, దాని అర్థం అయితే మనకి ఈ రాజ్యాల గురించి కూడా మనకి బాగా తెలుస్తుంది. సో అప్పుడు బబులోను, నెబుకద్నెజరు రాజులు, బబులోను రాజ్యం, బబులోన్ తర్వాత పార్సికలు, మాదీయులు వచ్చారు. అది మనకి తెలుస్తుంది అక్కడ. వాళ్ళే వెనక్కి వెళ్ళనిచ్చారు. వాళ్ళ రాజ్యం అయిపోయిన తర్వాత గ్రీక్ రాజ్యం వచ్చింది. ఫిలిప్పు, అలెగ్జాండరు, ఆ అలెగ్జాండర్ తర్వాత రాజ్యాలు విడిపోవటం. కానీ గ్రీక్ ప్రభావం మొత్తం ప్రపంచం అంతా విస్తరించింది. తర్వాత రోమన్స్ వచ్చారు. రోమా కైజర్లు వాళ్ళ రూల్లో వాళ్ళు రోడ్లు వేశారంటారు. సో అపోస్తలుడైన పౌలు అన్ని చోట్లకి ప్రయాణం చేసాడు అంటే అతను చాలా చాలా దూరం, అంటే ఆసియా అంటాం. ఆసియా అన్నది ఇప్పుడు టర్కీ, ఆ ఏరియా మొత్తం కవర్ చేసాడు. ఎఫెసస్ వరకు ఇవన్నీ గలతీయ ప్రాంతం అంతా. అక్కడ చాలా గలతీయ ప్రాంతం అంటే ఒక చర్చ్ కాదు, అది ఒక ఊరు కాదు, చాలా పెద్ద ప్రాంతం. ఆ తర్వాత ఈ ఎఫ్సి అనేది అక్కడ పెద్ద టర్కీలో పెద్ద పట్టణం. ఇంకా అవతలకి యూరప్లో కూడా వెళ్ళాడు. ఫిలిప్పి, తెస్సలోనికి, కొరింథీ, అవన్నీ గ్రీస్లోకి వెళ్ళిపోయాడు. సో ఇవన్నీ ఎలా వెళ్ళగలిగాడు? అప్పటికి రోమన్లు వచ్చి రోడ్లు వేశారు. వాళ్ళ రూల్లో రోడ్స్. అంతకుముందు గ్రీక్ రూల్లో వాళ్ళు మనకి గ్రీక్ భాష ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా గ్రీక్ భాష మాట్లాడితే అర్థం చేసుకోగలరు అనమాట. సో మనం కొత్త నిబంధన గ్రీక్లో రాశారు,
పాత నిబంధన అప్పటికే గ్రీకులోకి తర్జుమా అయిపోయింది. సో దేవుని వాక్యం అన్ని చోట్లకి వెళ్ళటానికి అన్నీ అన్నీ రెడీగా ఉన్నాయన్నమాట ఆ టైంకి. గ్రీక్స్ రూల్ చేశారు, రోమన్స్ రూల్ చేశారు. ఈ ఏదో చెప్దాం అనుకున్నాను అనుకుంటా, తర్వాత చెప్తానన్నాను కానీ నాకు గుర్తు రావట్లేదు ఇది. సో మొత్తానికి మనం చూస్తున్నాం ఈ దానియేలు గ్రంథం మనకి బాగా అర్థం అవటం, ఇవన్నీ మనకి ఇంటర్ టెస్టిమెంట్ పీరియడ్లో ఏమైనా కూడా దానియేలు ముందే రాసాడు. సో మనకి ఇవన్నీ గ్రీకులు వస్తారు, రోమన్స్ వస్తారు అనేది కూడా ఆయన 600 సంవత్సరాల ముందే రాశాడు. అవును. సో ఆ విగ్రహం చూస్తే ఇతనేమో నెబుకద్నెజరేమో మొత్తం బంగారమే కావాలనుకుంటున్నాడు ఆ విగ్రహాన్ని. దేవుడు చూపించింది కల్లో అతనికి పైనేమో పైన బంగారం ఉంటుంది కానీ తర్వాత వెండి ఎత్తడి ఇనుము, సో ఇవన్నీ ఉంటాయి, 4 రాజ్యాలు వస్తాయి అని దేవుడు నెబుకద్నెజర్కి కల్లో చూపించుతున్నాడు. దానియేలేమో దాన్ని విశదీకరించాడు కానీ దాన్ని ఒప్పుకోవట్లేదు. నెబుకద్నెజర్ ఒప్పుకోకుండా ఏం చేశాడు, మొత్తం బంగారం ఉన్న విగ్రహాన్ని నిలబెట్టాడు. కానీ దేవుడు చెప్పిందే జరుగుతుంది కదా. నెబుకద్నెజర్ నేను ఒప్పుకోను, నేను మొత్తం బంగారమే చేయిస్తాను అని అన్నా సరే ఆ రాజ్యాలు పడిపోతాయి, క్రీస్తు రాజ్యం వస్తుంది. అది ఒక్కటే నిరంతరం ఉండగలిగేది క్రీస్తు రాజ్యమే, కానీ ఈ భూలోక రాజ్యాలు ఏమీ నిలబడలేవు. అవన్నీ మనం చూస్తాం. సో ఆ తర్వాత మనం కొత్త నిబంధనలకు వస్తాం. అప్పుడు పాత నిబంధన మలాకి అయ్యే టైంకి సుమారు 3600 సంవత్సరాలు అయినాయి. సో మనం ఆ టైం లైన్లో కీ ఈవెంట్స్ అన్నీ చూస్తున్నాం కదా. అన్నీ 3600 సంవత్సరాలు మలాకి వరకు అయింది. ఈ మధ్యలో ఒక 400 సంవత్సరాలు మనకి బైబిల్ గ్రంథాలు ఏమీ లేవు. ఈ మధ్యలో వేరే వాళ్ళు రాశారు. ఇప్పుడు ఎజ్రా సమకూర్చాడు అన్ని పాత నిబంధన గ్రంథాలన్నీ అని అనుకున్నాం కదా. ఎజ్రా అన్నీ కలిపాడు. ఎజ్రా చాలా గ్రంథాలు ఎజ్రా రాసాడు అని అనుకుంటున్నాం. బట్ ఇవన్నీ కూడబెట్టి ఒక గ్రంథంగా తయారు చేశాడు ఎజ్రా. సో దాన్ని యేసు ప్రభు శిష్యులు అందరూ మన అపోస్తలు ఎజ్రా కూడబెట్టిన దాన్ని మనం లేఖనాలు అని అనుకుంటున్నాం. అలాగే మనం కొత్త నిబంధనలో చూస్తే కొత్త నిబంధనలో కూడా ఇలాగే మనం విభజించుకోవచ్చు భాగాలు. సువార్తలు కనపడతాయి మనకి ముందు. 4 సువార్తల్లో మనం క్రీస్తు ప్రభు రావటం, ఆయన జీవించటం, ఆ తర్వాత ఆయన మరణించటం, ఆయన పునరుద్ధానం అన్నీ చూస్తాం. సో ఈ సువార్తలు చాలా మనకి క్రీస్తు గురించి మనకి తెలియజేస్తున్నాయి. అక్కడ అపోస్తల కార్యాలు ఒకటే మనం చరిత్ర అంటూ ఉంటాం. సో మన పాత నిబంధనలో చరిత్ర మనకి ఎలాగ ఇంపార్టెంటో కొత్త నిబంధనలో చరిత్ర కూడా మనకి ఇంపార్టెంట్. సో అపోస్తల కార్యాలు కూడా నా దృష్టిలో చాలా ఇంపార్టెంట్ బుక్. ఎందుకంటే మనకి సంఘం ఏర్పడటం, పరిశుద్ధాత్మత రావటం, సంఘం ఏర్పాటు అవ్వటం, అపోస్తలు ఎలా పనిచేశారు, మనకి పేతురు, యోహాను వాళ్ళు ఏం చేశారు, తర్వాత పౌలు ఎలాగ రక్షణ పొందాడు, తర్వాత పౌలు ఇతరులతో కలిసి మిషనరీ జర్నీస్ అనేది మనం చూస్తాం అక్కడ. ఏమండి? సో చర్చ్
సో ఆ చర్చ్లో యూనిటీ, ఏక మనస్సు కలిగి ఉండటం, ఆ, ఒకే వ- ఏమండి? అవును. సో మనకి అది మోడల్. మనకి అక్కడ అక్కడ సంఘం ఎలాగా పనిచేసింది, యెరూషలేములో సంఘం ఎలా ఉంది, అంతియోకులో సంఘం ఎలా ఉంది. అంతియోకుల సంఘం కూడా మనం చదువుకోవాలి. ఎలాగ వాళ్ళు వాళ్ళు చదవటం, నేర్చుకోవటం ఎలా ఉన్నారో. తర్వాత వాళ్ళు వాళ్ళే ఫస్ట్ మిషనరీస్ని పంపించింది. పౌలుని, బర్నబాని ఆ, ఏమండి పంపించారు. సో అది అది మోడల్. ప్రతి సంఘం మిషనరీస్ని పంపాలి. అది అంటే మన మన సంఘాలు ఆ, లో అంత డెప్త్ లేదు. కానీ మోడల్ ఏంటంటే మనం చూసుకోవాల్సింది ప్రతి సంఘం. యెరూషలేం సంఘం మనకి మోడల్, అంతియోకు సంఘం మనకి మోడల్. ఆ, సో అలాగా మన సంఘాలు కూడా అలాగ చేయాలనేది మన మన గోల్ అనమాట. మనం ప్రయత్నం చేయాల్సి. తర్వాత ఆ, అదే ఆ, పౌలు మూడు మూడు ట్రిప్స్ కనబడతాయి, మిషనరీ ట్రిప్స్. ఏమండి? ఆ, యాత్రలు. ఆ, తర్వాత అంటే నాలుగోది రోమ్. నాలుగోసారి రోమా వెళ్ళింది కూడా మిషనరీ ట్రిప్ లాగే అనుకోవాలి మనం. అతను బంధింపబడి ఓడలో తీసుకెళ్లారు, అయినా సరే ఆ, అది కూడా మిషనరీ ట్రిప్ లాగే ఆయనకి. ఆ, అక్కడ కూడా ఆయన ఆ, ఆయన సువార్త ప్రకటన చేస్తానే ఉన్నాడు. తర్వాత రోమ్లోకి వెళ్ళి అక్కడ బంధింపబడినా సరే ఆయన కంటిన్యూ అవుతోంది. అతని మిషన్ వర్క్ ఆగిపోలేదు, అతని సువార్త ప్రకటన ఆగిపోలేదు. అతను ఇంట్లో ఉన్నాడు. మనం చూస్తే ఆ అపోస్తల కార్యాలు ఎలా ఆపాడంటే లూకా, ఆ, పౌలు పౌలు అంటే ఆగి అంటే ఆపలేదు, దానికి ముగింపు లేదు, అలా కొనసాగుతూ ఉంటుంది. అపోస్తల కార్యాలు అలా కొనసాగుతూ ఉంటాయి అన్నట్టు అతను ఏమని సో అలాగా అది అపోస్తల కార్యాలు అలా కంటిన్యూ అవుతానే ఉన్నట్టు ఆయన ముగించలేదు. దాన్ని ముగించకుండానే అలా వదిలేసాడు. అక్కడ వరకు ఆయన రాసి ఇంకా దాన్ని ఎండ్ చేయలేదు, అలా కంటిన్యూ అవుతా. ఏమని? అవును, అవును. సో అది మనకి చాలా ఇంపార్టెంట్ పుస్తకం. దా దాన్ని బట్టే మనం ఎలాగా సంఘం ఎలా ఉండాలి, మనం ఎలాగ చేయాలనేది మనకి తెలుస్తూ ఉంటే, మనకి మోడల్స్, ఎగ్జాంపుల్స్ అక్కడ కనపడతా ఉంటాయి. తర్వాత ఆ, పౌలు పత్రికలు అనుకుంటూ ఉంటాం. పౌలు రాసిన పత్రికలు మన మన ఈ దీంట్లో అయితే హిబ్రీ పత్రిక కూడా అపోస్తలుడైన పౌలు రాశాడనే మన బైబిల్ సొసైటీ తెలుగు బైబిల్లో అలాగే ఉంటుంది. కానీ వేరే వాటిల్లో నేను చూసినంత వరకు ఎక్కడ పౌలు అని ఉండదు. అది హిబ్రీ పత్రిక ఎవరు రాస్తారో తెలియదు అన్నట్టే. మనం 13 పత్రికలు పౌలు రాశాడని, పౌలు పత్రికలు, తర్వాత జనరల్ ఎపిస్టల్స్ అంటాం, హిబ్రీ నుంచి యూదా వరకు. ఏమండి? అదే మనకు తెలియదు. అపోలో రాసి ఉండొచ్చు, బర్నబా రాసి ఉండొచ్చు, శీల రాసి ఉండొచ్చు, ఎవరైనా, అది మనకు తెలియదు. మనకి నేను అనుకోవడం పౌలు కాదు, వేరే వాళ్ళే అని అనుకుంటాను నేను. ఎందుకంటే పౌలు రాసిన ప్రతి పత్రికలోనూ అతను అతని పేరు మెన్షన్ అయి ఉంటుంది. కొంచెం తేడా అని అనిపిస్తుంది నాకైతే. ఆ, అది కానీ మనకు తెలియదు, మనం దాని గురించి వాదించ అవసరం లేదు. మనం తర్వాత జనరల్గా ఇలాగ విభజనలో హిబ్రీ పత్రిక వేరే వాటిల్లోకి వస్తుంది. హిబ్రీ నుంచి యూదా వరకు ఆ, జనరల్ అంటాం, మిగిలిన వాళ్ళు రాసిన పత్రికలు అన్నట్టు.
సో పత్రికలన్నీ కూడా మనం మన సువార్త ఎలా ప్రకటించాలి, మన సువార్త అంటే ఆ, సంఘ సంఘం ఎలాగా సంఘ సభ్యులు ఎలా జీవించాలి అనేది మనం పత్రికల్లో తెలుసుకుంటాం. మనం చాలా ఇంపార్టెంట్ మనం అవన్నీ చదవటం, నేర్చుకోవటం. సో అలాగే ప్రకటన గ్రంథంలో మనకి రియల్గా క్రీస్తు, విజయుడైన క్రీస్తు మనకి తర్వాత వచ్చి ఆయన ఆయన చేసేది ఏంటి, ఆయన ఆయన్ని ప్రకటిస్తుంది. ప్రకటన గ్రంథం క్రీస్తునే ప్రకటిస్తుంది. ఆయన నిజమైన మహిమా స్వరూపుడు, ఆయన ఆయన రాజుగా ఎలాగ వెళ్తాడు అనేదంతా మనం దాంట్లో చూస్తాం. ఏమండి? అవును. ఆ 7 సంఘాలకు రాసినది, ఆ 7 సంఘాలు మనం మ్యాప్లో చూసుకుంటే అవన్నీ ఒక ఎఫెసస్ ఏమండి నాకు తెలుగు పేర్లు సరిగా గుర్తులేవు, కానీ మనం ఆ 7 సంఘాలు ఒక చిన్న సర్కిల్లో ఉంటాయి, దగ్గరగా ఎఫ్సి దగ్గరలోనే అలా ఉన్నాయి. అయితే నిజమైన సంఘాలు అక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ ఎఫ్సి సంఘానికి ముందు తిమోతి అక్కడ పాస్టర్గా ఉండేవాడు అని అనుకుంటున్నాం. తర్వాత అతను చంపబడ్డాడు. మనం అందరూ హతసాక్షులు అని అనుకుంటాం, మన శిష్యులు, అపొస్తలులు అందరూ. అలాగే తిమోతి అపొస్తలుడు కాడు, కానీ తిమోతి కూడా చంపబడ్డాడని నేను అంటే అనుకుంటూ ఉంటారు. బయట మనకి బైబిల్లో లేదు, కానీ బయట లిటరేచర్లో ఉన్నది. తర్వాత యోహాను అక్కడ పెద్దగా ఉన్నాడు. ఈ సంఘ కాపరిగా అపోస్తలుడైన యోహాను తిమోతి చనిపోయిన తర్వాత తిమోతి ఉండగానే వెళ్ళుండొచ్చు. ఈ 70లో యెరూషలేంలో కూల్చేసిన తర్వాత యోహాను కూడా బయటికి వెళ్ళిపోయాడని అనుకుంటారు, ఎఫ్సి వెళ్ళాడని. అప్పటికే పేతురు, పౌలు వీళ్ళేమో రోమాలోనే చనిపోయారని అనుకుంటాం. ఇలాగా ఈ 7 సంఘాలకి ప్రభువు రాసిన ఉత్తరాలు ఉన్నాయి. నిజంగా అప్పుడు ఉన్న సంఘాలకి అవి ఉత్తరాలు అంటే ఆ టైంలో ఆ సంఘాలు ఆ స్థితిలో ఉన్నాయి అన్నమాట. అయితే మీరు చదివారో ఎక్కడైనా కామెంటరీస్లో అది, ఈ సంఘ యుగం, ఈ చర్చ్ ఏజ్కి ఈ 7 సంఘాలకు రాసిన ఉత్తరాలు ఈ సంఘం యుగంలో, అంటే సంఘం ఏర్పడింది ఎప్పుడు, క్రీస్తు ప్రభు ఆరోహణ అయిపోయిన తర్వాత కొద్ది రోజులకే, 50 రోజులకే ఆరోహణం అయిపోయిన తర్వాత 10 రోజులకే సంఘం ఏర్పడింది యెరూషలేంలో, అవునా? అప్పటి నుంచి క్రీస్తు సంఘం భూమి మీద ఉంది ఇప్పటి వరకు. సో ఆ 7 ఉత్తరాలు 7 టైమ్స్ ఆర్ 7 పీరియడ్స్ ఆఫ్ దిస్ చర్చ్ ఏజ్ అని అనుకుంటా ఉంటారు. డెబ్బైకి ముందు రాయలేదండి, ఎందుకంటే ఎవరి మరణం అండి? యోహాను సువార్త, యోహాను పత్రికలు, ప్రకటన గ్రంథం అన్నీ కూడా చాలా ఆఖరిలో రాయబడినాయి. ఇప్పుడు
తర్వాతే రాయబడినవి అన్నీ. యోహాన్ రాసినవి అన్నీ 90స్‌లోనే రాసాడు. ఏమని? ఓకే. పాలికార్ప్ అన్న ఏమండి? యెరూషలేం గురించా? అవసరం లేదండి. అంటే అది చాలామంది అంటే ఆయన దాని గురించి రాయలేదు. ఆయన టాపిక్ అది కాదనమాట. అందుకని రాయలేదు. కానీ 90లోనే రాసాడనేది మిగిలిన పుస్తకాలన్నీ 70 ముందే రాయబడినాయి. ఆల్మోస్ట్ అన్నీ 50స్‌లో ఎక్కువ 50స్‌లోను కొన్ని 60స్‌లోను అయిపోయినాయి. బట్ ఇది ఆ 7 ఉత్తరాలు, ఆ 7 చర్చ్‌లు ఇప్పుడు 7 చర్చ్ పీరియడ్స్ కింద అంటే నాకు కరెక్ట్‌గా అన్నీ గుర్తులేవు కానీ ఇప్పుడు మనం అంటే అదే అండి. ఇప్పుడు మనం ఎఫెస్‌లో ఉన్నది మొదటి సంఘం కదా! ఎఫెస్‌లో ఉన్నది మొదటి సంఘం. దాన్ని అపాస్టాలిక్ పీరియడ్ అంటూ ఉంటారు. అంటే అపోస్తలులు ఉన్నప్పుడు సంఘం ఎలా ఉందో ఇది దానికి రిప్రజెంటేటివ్ అన్నట్టు. ఈ టైంలో అపోస్తలుల టైంలో సంఘం ఎలా ఉందో ఈ ఎఫెస్‌లో సంఘం కూడా అలా ఉండేదన్నమాట. అలా ఉండేదనేది. ఆ తర్వాత స్మరణ. అవును. అది అది ఎఫెస్ సరే. అంటే అతను మాట్లాడింది కూడా ఎఫెస్ సంఘంతోనే కదా! కానీ అపోస్తలులు అంటే అపోస్తలుల టైంలో ఉన్న సంఘం అంటే జనరల్ మనం బాడీ క్యాథలిక్ అంటే మొత్తం సంఘం భూమి మీద ఉన్న సంఘం మొత్తం అపోస్తలులు ఉన్న సమయంలో సంఘం ఎలా ఉంది అని చూస్తే ఈ ఎఫెస్‌లో ఇక్కడ ఈ ఎఫెస్‌లో సంఘానికి రాసిన ఉత్తరం ఉంది కదా! ఇది వారిని ఉద్దేశించింది అని మన కామెంటేటర్స్ చెప్తా ఉంటారు. ఇప్పుడు అంటే అప్పుడు ఎఫెస్ సంఘానికే రాయబడింది. కానీ మనం తర్వాత ఆలోచించుకుంటే అపోస్తలుల పీరియడ్‌లో ఎలా ఉండేదో ఇది ఈ ఎఫెస్ సంఘం దానిని పోలికగా ఉంది ఇక్కడ ఎఫెస్ సంఘం. ఆ తర్వాత స్మరణ ఉంది. స్మరణ టైంలో చాలా శోధనలు. మీరు అంటే అపోస్తలుల్ని అందరినీ చంపేశారు అనుకుంటున్నాం. ఆ తర్వాత ఇంకా ఎక్కువ శోధనలు ఉన్నాయి. ఇంకా అలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఎవరు ప్రతి క్రైస్తవుడు అంటే చంపేసేవారు అప్పుడు కూడా. కానీ విశ్వాసం గొప్పగా ఉండేది. వాళ్ళు క్రైస్తవుడును అని చెప్తే చంపేస్తారని తెలిసినా వాళ్ళు క్రైస్తవుడిని నేను క్రీస్తునే నమ్ముతానని అనేవారు. సో ఆ శోధనలకి వాళ్ళు భయపడలేదు. వాళ్ళు ఈ స్మరణ సంఘం ఆ టైంలో అలా ఉండేదన్నమాట. అలాగే ఇలాగా మనం ఒకటి చూసుకుంటూ వస్తే ఆఖరిలోది లవోదిక సంఘం కదా! ఈ సంఘం లూక్వార్మ్ అంటే అది వెచ్చగాను లేదు, వేడిగాను లేదు, చల్లగాను లేదు. అది నిలువెచ్చగా ఉంది. అది ఇప్పుడు ఈ లోకంలో మన సంఘాలు అలాగే ఉన్నాయి. దానికి నిజమైన విశ్వాసం లేదు, నిజమైన దేవుని యెడల ప్రేమ లేదు. ఇప్పుడు అంటే ఇప్పుడు ఎఫెస్ సంఘం లాగా లేకపోతే స్మరణల సంఘం లాగా శోధన వస్తే నిలబడదు. అంటే వీళ్ళు అంటే ఇప్పుడు సంఘం పరిస్థితి అలా ఉందన్నమాట. ఇలాగ మనం చూసుకుంటే వస్తే మనం ఉన్న పీరియడ్ ఈ లూక్వార్మ్ చర్చ్ పీరియడ్ అన్నమాట.
లుక్వామ్ అంటే అది వెచ్చగా వేడిగా అంటే ఆ, మనం యేసుని వద్దు అనుకోవట్లేదు, నిజంగా కావాలని అనుకోవట్లేదు. జస్ట్ అలాగా మనం సమయాన్ని గడిపేస్తున్నాం, కానీ ఏంటి వీళ్ళకి సమృద్ధిగా ఉంది. ఆ, వాళ్ళకి కష్టాలు లేవు, అన్నీ అన్నీ సుఖాలే. మనం మనం ఈ రోజుల్లో మనకి కష్టాలు అంటే ఏదో ఆ, నిజమైన కష్టాలు కాదు. మనకున్న కష్టాలు వాళ్ళ వాళ్ళు పడిన శ్రమలతో పోలిస్తే మనవి అసలు శ్రమలు కాదన్నట్టే కదా. సో ఇది అలాంటి సిచ్యువేషన్ అన్నమాట. సో మనం టైం లైన్ చూసుకుంటుంటే ప్రకటన గ్రంథం రాయబడింది అప్పుడు 100 లోపే ఇవన్నీ పుస్తకాలన్నీ కొత్త నిబంధన పుస్తకాలన్నీ సుమారు 50 నుండి 95 మధ్యలో అన్ని రాయబడినాయి. సో మనకి టైం లైన్ పాత నిబంధన క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాలు, తర్వాత క్రీస్తు తర్వాత ఒక ఫస్ట్ 100 ఇయర్స్లో బైబిల్ పూర్తయిపోయింది. తర్వాత నుంచి మనకి వేరే అవసరం లేదు. ఇది బైబిల్ పూర్తి అవ్వటం అంటే ఇది కంప్లీట్, సఫిషియెంట్ అంటే దీనికంటే వేరే అవసరం లేదు. మనకి కావాల్సిన జ్ఞానం అంతా దీంట్లో ఉంది. దేవుడు మనకి అన్నీ చెప్పలేదు, కానీ మనకి అవసరమైనవి అన్నీ చెప్పాడు. ఇందులో చెప్పని మనకి అవసరం లేదన్నమాట. అవసరమైనవి అన్నీ మొత్తం దీంట్లో ఉన్నాయి. వేరేవి మనకి రియల్గా ఇంపార్టెంట్ కాదనమాట.